ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మహోజ్వల చరిత్ర గల మన దేశ సమగ్రతను కాపాడటం అందరి కర్తవ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా 3వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలియజేశారు. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారటం ఆనందకర విషయమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వరుసగా 3వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయమని తెలిపారు. తెలుగువారైన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వెన్నెల జెండా ప్రతి ఇంటిపై రెపరెపలాడటం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణమని కొనియాడారు. ప్రతి ఇళ్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కోరారు. జాతీయ జెండాను సోషల్ మీడియా పేజీలో ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలన్నారు. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయని, స్ఫూర్తిని నింపుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. మన దేశం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పొందడానికి జీవితాలు, ప్రాణాలు దారపోసిన మహానుభావులందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలని, వారి త్యాగాల పునాదులపైనే మన దేశ నిర్మాణం సాగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య స్ఫూర్తి అనేది ఒక జ్ఞాపకం కాదని, మనల్ని ముందుకు నడిపించే ఒక దిక్సూచి, స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తి మన నిత్య జీవన గమనానికి ఒక పాఠమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర స్ఫూర్తి అనేది ఓ జ్ఞాపకం కాదని, మనల్ని ముందుకు నడిపించి ఒక దిక్సూచి, స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తి మన నిత్య జీవన గమనానికి ఒక పాఠమని పేర్కొన్నారు. మాతృదేశ అభివృద్ధి కోసం మనం ఎంతగా తప్పించాలో చెప్పే ఒక మంత్రమని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తి ప్రతి ఇంటా నింపాలన్న సదుద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారని అన్నారు. ప్రతి ఇంటిపైన మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందనం సమర్పిద్దామని పేర్కొన్నారు. తిరంగా వేడుకలు గ్రామ గ్రామాన ఒక పండుగ వాతావరణంలో చేసుకుందామని తెలిపారు. అందుకే పంచాయతీలకు జెండా పండుగకు అవసరమైన విధంగా నిధులు పెంచుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ మన మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించాలని, మనకు స్వేచ్ఛా వాయువులు అందించిన త్యాగధనులను స్మరించుకోవాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కేడర్ బలంగా కనిపించడంతో చంద్రబాబులో భయం మొదలైందని, అందుకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి టీడీపీ విరమించుకుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ఇలా జరిగాయని మీరంతా చూసే ఉంటారని, ప్రజలకు ఆశ చూపించి చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని, ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బ్రతికే ఉందన్నారు. మేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పామని తెలిపారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఎలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీల కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేడర్కు దిశానిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బతికే ఉందని, మేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పామని అన్నారు. చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్ లాంటి విషమ పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్ని సాకుగా చూపి ఎగ్గొట్టలేదని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశామని, 5 ఏళ్ల పాటు క్యాలెండర్ తప్పకుండా పథకాలు అందించామని అన్నారు. పథకాలను ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేశామని, దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగామని చెప్పారు. ప్రతి కార్యకర్త కూడా ఇప్పటికీ ప్రతి ఇంటికి సగర్వంగా వెలగలడని అన్నారు. ఈ 2.5 నెలల పాలనలో ఒక్క ప్రభుత్వం మీద ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదన్నారు. 2.5 నెలల కాలంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని తెలియజేశారు. నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, గత 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల. దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉంటే, ఈ పాటికే పిల్లలందరూ బడులకు పోతూ ఉన్నారు. ప్రతి తల్లికి ఈ పాటికి అమ్మఒడి పడి ఉండేది. ఈ పాటికి
ఈ పాటికే జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉండింటే, ఈ పాటికే ప్రతి రైతన్న వ్యవసాయంలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాడు. వ్యవసాయం నిమ్మరంగా పంటలు వేస్తూ ఉన్నారు. జగనే ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము కూడా రైతులందరికీ కూడా వచ్చి ఉండేది. జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి ఉండింటే ఈ పాటికే రైతులకు 2023-24 సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ డబ్బులు కూడా పడుండేటివి ఈ పాటికి రైతులకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు గుడివాడలో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తారని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రేపటి నుండి 100 అన్నా క్యాంటీన్లను ఆహారం సిద్ధం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులోని చుట్టుగుంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్ను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో 183 అన్నా క్యాంటీన్లు నిర్వహించామని గుర్తు చేశారు. నాణ్యమైన ఆహారాన్ని కేవలం 5 రూపాయలకు అందించామని తెలిపారు. ఈ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. పేద నిరుపేదల కోసమే ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు సిద్ధం చేశామని చెప్పారు. అయితే ఒక రోజులో ఒక వ్యక్తికి ఆహారం అందించడానికి 90 రూపాయల మేర ఖర్చవుతుందన్నారు. ఆ క్రమంలో 15 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తే మిగిలిన నగదు 75 రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలో పౌర సేవలన్నీ ఒకే యాప్లో అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖలను ఆదేశించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలు ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే టాటా సంస్థ ప్రత్యేక యాప్ రూపొందించి కొంతవరకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తోందని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ, ఆర్టీజీఎస్లపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్గా తీర్చిదిద్దేందుకు వీలుగా సమగ్ర నివేదిక రూపొందించాలని సూచనలు చేశారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఆసక్తి కనపరుస్తున్న దృష్ట్యా వాటిని రాష్ట్రానికి తెచ్చేలా ప్రయత్నాలు చేయాలన్నారు. విశాఖపట్నం ఐఐఎం, తిరుపతి ఐఐటి సహకారంతో దేశవ్యాప్తంగా ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న స్టార్టప్లను గుర్తించి వాటిని రాష్ట్రానికి తీసుకువచ్చేలా ప్రయత్నించాలని అన్నారు. మరోవైపు ఇప్పటికే ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని, రిలయన్స్ సంస్థ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ సీఎంకి వివరించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. గ్రామస్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామస్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 60 రోజుల పాలన పూర్తయిందని, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతున్నామని స్పష్టం చేశారు. ఇసుక, మద్యాన్ని గత ప్రభుత్వం దోచేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక ఇస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఆన్లైన్తో పాటు అన్ని సచివాలయాల్లోనూ ఇసుక బుక్ చేసుకునే సదుపాయం త్వరలో కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నామని తెలిపారు. అభివృద్ధి అజెండాగా అధికారాన్ని కొనసాగించుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టుకోవచ్చని సూచించారు. మళ్లీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ వ్యవహారంలో అరెస్ట్ అవ్వటంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. వైకాపా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటే వైకాపా నేతలు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చట్టానికి ఓసీ బీసీ అని ఉండదన్నారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న తమ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అగ్రిగోల్డ్ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటికి వచ్చి ఈ విధంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చట్టానికి ఓసీ బీసీ అని ఉండదన్నారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అగ్రిగోల్డ్ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆనాడు మంత్రిగా ఉన్న జోగి రమేష్ అధికార దుర్వినియోగంతో చట్ట వ్యతిరేకంగా భూములు కొని విక్రయించారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా అగ్రిగోల్డ్ ఆస్తులు సొంతం చేసుకోవాలని ప్రయత్నించిందని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ వ్యవహారానికి కులం, మతం, రాజకీయ రంగు పొలమాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి రాజకీయ కక్ష సాధింపు నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నారని అన్నారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ఆనాడు జగన్ కక్షపూరితంగా రద్దు చేయించారని మంత్రి మండిపడ్డారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గర నుంచి కూడు లాక్కుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయటం జరిగింది. ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా, జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఆయన ఒప్పుకున్నట్టు, జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జనరల్ సైలై జాకీను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. మంగళగిరిలో ఏపీఐఐసి భవనంలో మంత్రి టీజీ భరత్ను ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జనరల్ సైలై జాకీతో వారి బృందం కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలుగా సహకరిస్తామని వివరించారు. ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్లు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఏపీలో కంపెనీలు విస్తరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ విషయంపై ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సానుకూలంగా ఉన్నారన్నారు. శరవేగంగా తుంగభద్ర డ్యాం గేటు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికలు, వాణిజ్య పనులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఒకవైపు 30,000 క్యూసెక్కుల నీరు పారుతున్న తరుణంలో ఎటువంటి ఆధారం లేకుండా నీటిపై పనులు పూర్తి చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ పనులన్నీ తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని, తద్వారా మన ప్రాంతాన్ని నీటి కొరత రాకుండా చూసుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతపురం నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత మంగళవారం నుండి పనులు వేగవంతం చేయటమైందన్నారు. ఈ గేటు ప్రత్యామ్నాయ పనుల్లో భాగంగా చిన్న చిన్న గేట్లను తయారు చేయడం జరుగుతోందని, ఇందుకు 3 గేట్లను తయారు చేసేందుకు 3 కంపెనీలను కోరడమైందని, పనులను శరవేగంగా 3 కంపెనీలు పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు.
ఈ రోజు ఉదయానికల్లా మొదటి గేటు డెలివరీ చేయబడుతుందని, అయితే ఈలోపు చేయాల్సినటువంటి పనులన్నీ చేపడుతున్నారని అన్నారు. డ్యాం వద్ద దిగి పని చేసుకోవడానికి వీలుగా అక్కడ పారే నీటిలో కింద ఎటువంటి ఆధారం లేకుండా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నందున ఈ పనులు చేయడానికి జిందాల్ కంపెనీ వారిని ఆశ్రయించగా వారి వద్ద నుంచి 2 క్రేన్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఈ క్రేన్ల ద్వారా కిందకు దిగి వెల్డింగ్ పనులు పూర్తి చేసే విధంగా చూస్తున్నామని, భారతదేశంలోని మన ఇంజనీర్లు సాహసోపేతమైన చర్యను చేపడుతున్నారని, ఇది తుంగభద్ర బోర్డు అధికారుల నిర్ణయమని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాము 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత నిన్నటి నుంచి కార్యక్రమాలను ముమ్మరు చేయడం జరిగింది. గేట్లకు ప్రత్యామ్నాయంగా ఏవైతే మనం చిన్న చిన్న గేట్లని ఒక్కొక్కటిగా దించాలని అనుకున్నామో అవి 3 కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఆ 3 కంపెనీలు కూడా దాదాపు వర్క్ ని శరవేగంగా పూర్తి చేస్తా ఉన్నాయి. రేపు ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ మనకి ఫస్ట్ గేటు డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే అంత లోపల చేయాల్సినటువంటి పనులని అక్కడ దిగి పని చేసుకోవడానికి అది అంటే పారే నీళ్లలో మనం ఈ కార్యక్రమం చేయబోతున్నాం. కింద ఎటువంటి బేస్ లేదు, అక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి అనే పదం వినపడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే అన్నా క్యాంటీన్లు మొదలు కావటం శుభ పరిణామమన్నారు. పేదల ఆకలి తీర్చే ఈ మహోత్తర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ₹1 కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నానని తెలిపారు. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మహోన్నత యజ్ఞంలో మీ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికైన 2 విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆర్థిక సహాయాన్ని చేశారు. ఏడుపుగల్లులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఐఐటి మెడికల్ అకాడమీలో జంగారెడ్డిగూడానికి చెందిన బందిల సూర్య తేజశ్రీ, రాజమండ్రికి చెందిన నత్తా ప్రదీప్తి ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తేజశ్రీ మిచిగాన్ స్టేట్ హోప్కిన్స్కును, ప్రదీప్తి కాలిఫోర్నియాలోని మెరిడియన్లో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. పేద కుటుంబానికి చెందిన తమ కుమార్తెకు ఆర్థిక సహాయం అందించాలని తేజశ్రీ తల్లి ప్రజా దర్బార్లో వినతి పత్రాన్ని సమర్పించింది. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ వారిద్దరినీ నిన్న సెక్రటేరియట్కు పిలిపించి అభినందనలు తెలిపారు. ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చెరో ₹1,00,000 ఆర్థిక సహాయం, ల్యాప్టాప్లను అందించారు. తమకు సహాయం అందించి ప్రోత్సహించిన మంత్రి నారా లోకేష్కు విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని బందర్ రోడ్డు, ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపకాంతులతో శోభిల్లుతున్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు సెంట్రల్ డివైడర్లు గ్రీనరీ, విద్యుత్ దీపాల తోరణాలతో అలంకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, జాయింట్ కలెక్టర్ కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. వెలగపూడి గ్రామంలోని రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ భవనాలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల అలంకరణ చూపర్లను ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టి అన్నా క్యాంటీన్ల పేరుతో కూటమి సర్కార్ కొత్త డ్రామాకు తెరతీసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్నా క్యాంటీన్లకు పచ్చరంగు వేసేందుకు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అలాగే సూపర్ 6 హామీలను సూపర్ చీట్గా మార్చేశారని ఎద్దేవా చేశారు. పేదల పథకాలను ఎత్తివేసి వారిని మరింత పేదలుగా మార్చవద్దని, పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశారన్నారు. పప్పు బెల్లాలు పెట్టి సంక్షేమ పథకాలు ఎత్తివేయటం కరెక్ట్ కాదన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి సర్కార్ అన్నా క్యాంటీన్ల పేరుతో కొత్త డ్రామా చేస్తోందని అన్నారు. 200-300 మందిని పెట్టి విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారని, ఊరికి దూరంగా అన్నా క్యాంటీన్లను నిర్మించారని అన్నారు. జనసంచారం లేని చోట నిర్మించి ఏం ప్రయోజనమని క్యాంటీన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని అన్నారు. 31 కోట్లను అప్పనంగా కొట్టేశారని, ప్రభుత్వ సొమ్ముతో అన్నా క్యాంటీన్లను నిర్మించి వాటికి పార్టీ ఆఫీసుల్లాగా పచ్చరంగు వేశారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రంగులు వేస్తోంది అంటూ గతంలో తమపై కోర్టుకు వెళ్లారని, మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు పచ్చరంగు ఎందుకు వేశారని పేర్కొన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయమైందని, చంద్రబాబు నైతికతతో పోటీ పెట్టలేదని, టీడీపీ నేతలు డబ్బాలు కొడుతున్నారని అన్నారు. అనైతికతకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని, అలాంటి వ్యక్తి నుండి తమ జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాపాడుకున్నామని పేర్కొన్నారు. బలం లేక చంద్రబాబు పోటీ నుండి విరమించుకున్నారని చెప్పారు. ఇవాళ అన్ని పథకాలు ఎగ్గొట్టేసి ఇవాళ రేపు అనుకుంటా, బహుశా రేపేమో గుడివాడలో
అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. మొత్తం మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటము ఏదో 10 మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో? పేద ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి, ఒక 300 మందికో 400 మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు. ఇది చాలా అన్యాయమని మనం వచ్చేస్తాం. ఏదో 10 మందికో 20 మందికో లేకపోతే 100 మందికి పెడతారు, 300 మందికి పెడతారు. ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం నేను చూశాను. 300 మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారంటే 5 రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 5 రూపాయలు తీసుకుని ఒక 300 మందికో 400 మందికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు. అన్నా క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ఎలా జరిగాయో, అన్నా క్యాంటీన్లో ఎంత అవినీతి జరిగిందో కొత్త కాదని మనం చేస్తున్నాం. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీపురంలో ఎన్డీఏ కార్యాలయం నుంచి హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి స్వాతి థియేటర్, దుర్గగుడి, బ్రాహ్మణ వీధి, చిట్టినగర్, సితార ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన జాతీయ జెండాను సగర్వంగా ప్రదర్శిస్తూ ఐక్యత మరియు దేశభక్తిని చాటుకోవటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్ర, పొద్దునేమో పాదయాత్ర చేసాం, ఇప్పుడు బైక్ యాత్ర చేసి పిల్లలందరినీ కూడా స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి తెలియపరచాలనే ఉద్దేశంతో వెళ్తాం. జగన్ మళ్లీ అధికారంలోకి రావటం కల్లేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఒక్క ఛాన్స్ పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఆమె విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చేశారని మళ్లీ జగన్ రావాలని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారని వస్తున్న వార్తలు అబద్దమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని, పిల్ల కాలువలన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని ఎద్దేవా చేశారు. జగన్ వస్తే బాగుండు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. జగన్ మళ్లీ ఎందుకు రావాలో చెప్పాలని ప్రశ్నించారు. మళ్లీ 10 లక్షల కోట్లు అప్పులు చేయడానికి రావాలా అని నిలదీశారు. పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్లీ రావాలా అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయటానికి మళ్లీ రావాలా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతుంటే కనీసం రిపేరు చేయలేదు, ఇందుకే జగన్ మళ్లీ రావాలా అని నిలదీశారు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మళ్లీ మోసం చేయటానికి రావాలా అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ అధికారంలోకి రాలేరని షర్మిల స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఆమె విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చేశారని మళ్లీ జగన్ రావాలని ఆమె ప్రశ్నించారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా, మీరేమో ఋషి కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు, మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి. మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా, పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం, ప్రత్యేక హోదా అన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా? దేనికి రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా? 3,000 కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం. 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు. ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు భారతీయ జనతా పార్టీ వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి తెలిపారు. తీసుకున్న ఫిర్యాదులకు పరిష్కారం జరిగిందా లేదా తెలుసుకునేందుకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా యాత్ర విజయవంతం చేశామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చివేసిందన్నారు. కూటమి పార్టీల నిర్ణయం మేరకు రాష్ట్రంలో నామినేషన్ల పదవులు ఎంపిక చేయబడతాయన్నారు. చట్టం ప్రకారం చట్టంలో పొందుపరిచివి కాకుండా ఇంకా కొన్ని కూడా ఎక్కడ వీలైతే అక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసే విధంగా అభివృద్ధికి దోహదపడింది మన కేంద్ర ప్రభుత్వం.
అదే కాకుండా ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచక పాలన గురించి అందరికీ తెలుసు. అరాచక పాలనలో మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల ప్రదేశ్గా తయారైంది. ఇప్పుడు ఈ అప్పుల ప్రదేశ్ నుంచి బయటపడాలి అనంటే మనకున్న సహజ వనరులు, మనకున్న 938 కిలోమీటర్లు సుమారుగా కోస్ట్ లైన్ ఉంది. సముద్ర తీరాన్ని అభివృద్ధి చేసుకొని సంపద సృష్టించే దశగా మనం తీసుకొని వెళ్ళి యువతరానికి ఉపాధి కల్పిస్తూ అనేక ఇండస్ట్రీస్ను కనుక మనం తేగలిగితే సంపద సృష్టిస్తూ తలసరి ఆదాయం ప్రతి వ్యక్తికి పెరిగే విధంగా మనం దోహదపడాలి. దేశ పౌరులుగా దేశ సమగ్రతను, జాతీయ సమైక్యతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్చంద్, ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ తెలిపారు. జాతీయ పతాక ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా త్రివర్ణ శోభిత వేడుకల్లో భాగంగా విజయవాడలో నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన భారీ ర్యాలీలో వివిధ శాఖల అధికారులతో పాటు దాదాపు 450 మంది విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలు చేతబూని గుండెల నిండా దేశభక్తి భావన నింపుకొని ర్యాలీగా సాగారు. ఈ సందర్భంగా కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్లు జాతీయ పతాక విశిష్టతను వివరించారు. దేశ పౌరులుగా దేశ సమగ్రతను, జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. జాతీయ పతాక ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్, నార్త్ తహసీల్దార్లు సూర్యారావు, శిరీష, జెర్సీ 2 ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు తదితరులతో పాటు బిషప్ హజరయ్య బాలికల హైస్కూల్, ఏకేటీపీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్షిప్ పథకం కింద ఎస్సీ/ఎస్టీ మెరిటోరియస్ బాలికలకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ పథకం అన్ని గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ శాఖలచే అమలు చేయబడుతోందని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పి రవివర్మ తెలియజేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీసు నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పి రవివర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కెనరా బ్యాంక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా జ్యోతి పథకం కింద ఎస్సీ/ఎస్టీ మెరిట్ స్కాలర్షిప్స్ అందించినట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లోని మున్సిపల్ స్కూల్స్ను గుర్తించి వాటిలోని మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ అందించేందుకు ఇక్కడికి ఆహ్వానించామని అన్నారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 3,000 రూపాయలు, 8 నుంచి 10వ తరగతి వరకు 5,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలను గుర్తించి ఆ స్కూల్ విద్యార్థులకు 60 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్స్ అందించామని చెప్పారు. పాన్ ఇండియాలో 48 కోట్ల వరకు స్కాలర్షిప్స్ రూపంలో ఇచ్చామని ఆయన తెలియజేశారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. గర్ల్ చైల్డ్ని ప్రోత్సహించేందుకు కెనరా బ్యాంక్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఫౌండేషన్ గట్టిగా ఉండాలని పేర్కొన్నారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న అతిథులకు, కెనరా బ్యాంక్ సిబ్బందికి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. గర్ల్ చైల్డ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇది ఒక స్కాలర్షిప్స్ని ఎప్పటికీ కంటిన్యూ చేయడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క చిన్న స్కాలర్షిప్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ యొక్క చదువులో వాళ్ళు ముందరికి పోతే తద్వారా కెనరా బ్యాంకు వాళ్ళ చదువులకి మున్ముందు వాళ్ళకి ఒక లోన్ కానీ లేకపోతే సబ్సిడీ స్కీమ్స్ కింద వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమానికి అందరూ వచ్చి దీన్ని ఒక సక్సెస్ఫుల్ చేసిన మా చీఫ్ గెస్ట్లకి, అలాగే మా సిబ్బందికి, అలాగే చిన్నపిల్లలందరికీ మా కెనరా బ్యాంక్ తరఫున వాళ్ళకి ఒక శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. వాళ్ళ యొక్క మంచి బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు మంచి కష్టపడాలనేసి మేము వాళ్ళకి ఒక వినతిగా మేము చెప్పుకుంటున్నాము. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క పిల్లల గురించి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు పిల్లల్ని చదివిస్తున్నారు కాబట్టి బ్యాంకు తరఫున మేము చేయాల్సింది మేము చేస్తున్నాము, తల్లిదండ్రులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు అనేది ఈ యొక్క ప్రగతికి ఎంతో తోడ్పడుతున్నారు. ఇవాళ రేపు అమ్మాయిలు అందరూ అన్ని రంగాల్లో వాళ్ళు ముందున్నారు. స్కీమ్స్ ఉన్నా, ఫెసిలిటీస్ ఉన్నా సరే మనం దాన్ని అందుకునే స్థాయిలో ఇంకా గిరిజనుల సైడ్ నుంచి మనం ఇంకా వెనకబడుతున్నాం. కాబట్టి దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసిన మీరందరికి కూడా
ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్కూల్స్లో ఫస్ట్ తెచ్చుకొని వచ్చారు, అది కూడా అమ్మాయిలు. ఇప్పుడు మీకు ఇచ్చేది మేబీ 3,000 5,000 అనేది అమౌంట్ చిన్నది కావచ్చు, కానీ ఆ అమౌంట్లో నుంచి మీకు వచ్చే ఇన్స్పిరేషన్ అది ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు మాది కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్. మేము అప్పట్లో మేబీ ఇప్పుడు కొంతవరకు పర్లేదు, కానీ స్కూల్స్ కొన్ని ఫెసిలిటీస్ అన్నీ వచ్చినాయి. మన విలేజ్లో కనీసం యూనివర్సిటీ ఉంది. మేము చదువుకునే రోజుల్లో మా ఊరు కరెంట్ లేదు, 5 కిలోమీటర్లు నడిచిపోయి చదివేవాళ్ళం గవర్నమెంట్ హై స్కూల్లో. నేను మా స్కూల్లో 7th ఫస్ట్ వచ్చినప్పుడు 150 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చాను. అంటే 150 రూపాయలు అంటే అది తక్కువే అనిపించదు. సేవే ప్రధాన లక్ష్యంగా మమతల పందిరి సేవా సమితి దిగ్విజయంగా ముందుకు సాగుతోందని మమతల పందిరి వ్యవస్థాపకులు లంకా రమేష్ తెలిపారు. 100వ శత మహోత్సవం కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీన భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో పేద మధ్యతరగతి పిల్లల కోసం మమతల పందిరి సేవా సమితి సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించే నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం నిమిత్తం వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలకు పట్టు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్, కార్యదర్శి పునుకొల్లు తేజ, వైష్ణవి ఫౌండేషన్ అధినేత పరుచూరి రామకృష్ణ, గ్రామ ప్రముఖులు కోడెబోయిన బాబీ, రాయి గోపాలకృష్ణ, మోర్ల ఆంజనేయులు పాల్గొన్నారు. నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొనే ఆడ మగ పిల్లలు అందరికీ పట్టు వస్త్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. సేవే ప్రధాన లక్ష్యంగా మమతల పందిరి సేవా సమితి విజయవంతంగా ముందుకు సాగుతోందని 100వ శత మహోత్సవం కార్యక్రమం సెప్టెంబర్ నెలలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కోడెబోయిన బాబీ మాట్లాడుతూ మన గ్రామస్తులు లంకా రమేష్ గత 3 సంవత్సరాల క్రితం ఫేస్బుక్ అనే సోషల్ మీడియా వేదికగా మమతల పందిరి సేవా సమితి అనే గ్రూపు ఏర్పాటు చేసి పేదవారికి సేవ చేయటం గొప్ప విషయమని కొనియాడారు. వైష్ణవి ఫౌండేషన్ అధినేత పరుచూరి రామకృష్ణ మాట్లాడుతూ లంకా రమేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న మమతల పందిరి సేవా సమితిలో తాను భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అంగన్వాడీ వర్కర్లు మాట్లాడుతూ నిరుపేదలకు సేవ చేయటమే కాకుండా తమ అంగన్వాడీ పిల్లలు భోజనాలు చేసేందుకు స్టీల్ ప్లేట్లు, చెప్పులు, హోమియో మందులు ఇలా ఎన్నో రకాలుగా సాయపడుతున్నారని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో నూతన వస్త్రాలంకరణ వేడుక జరుపుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, తమ అందరికీ ఉచితంగా వేడుక చేయటం ఎంతో ఆనందంగా ఉందని లింక్ రమేష్, మమతల పందిరి గ్రూప్ సభ్యులు, గ్రామ పెద్దలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు బాలబాలికలు తెలిపారు. విద్యార్థులకు అంగన్వాడీ మా సోదరులంతా కూడా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా దీంట్లో పలు భాగస్వాములై ఈ నూతన వస్త్రాలని ఆ విద్యార్థులకు అందజేసి 15వ తారీఖు కార్యక్రమానికి సన్నద్ధం చేసే విధంగా రమేష్ గారు ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమంలో ఆంజనేయులు గారు, గోపాలకృష్ణ గారు, అట్లాగే లంకా రమేష్ గారు, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు అందరూ కూడా, కార్యదర్శి గారు ఈ మమతల పందిరి సేవా సమితికి వారు కూడా పేరన్నాను కానీ నేను ఇప్పుడే చూస్తున్నా, వారు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ఇది ఫస్ట్ నాందిగా సంవత్సరానికి 1000 మొక్కల కాడికి 10,000 మొక్కలు నాటాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే నిరుపేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే విధంగా కుట్టు మిషన్లు ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి నిరుపేద మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత కొంతమందికి మిషన్లు ఉచితంగా అందజేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అలాగే పోయిన సంవత్సరం ఏదైతే శ్రీమంతాలు చేశారో వాళ్ళలో కొంతమంది 12 బిడ్డలు పుట్టారో వాళ్ళందరికీ కూడా నూతన వస్త్రాలు రేపు 15వ తారీఖున వాళ్ళకు కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన రమేష్ గారిని అభినందించారు. ఆడపిల్లలకి ఓనీలు పెట్టి ఫంక్షన్ చేయడం అంటే అది చాలా పెద్ద విషయం. అది మేము యాక్చువల్లీ అయితే మా పేరెంట్స్తో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు జరుపుకుంటాం, కానీ ఊరందరి మధ్య ఇంత ఘనంగా చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ మమ్మల్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కలిగించారు. అలాగే గ్రామ పెద్దలకి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో కామన్లీ ఫంక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. పేద కుటుంబాలు ఇలాంటి ఫంక్షన్స్ని జరుపుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అంతేగాక ఆ ఇబ్బందులను తెలుసుకొని మాకు ఇంత గొప్ప ఆపర్చునిటీని ఇచ్చిన మమతల పందిరి వారికి చాలా ధన్యవాదాలు. అలాగే మాకు ఫ్రూట్స్, హెల్తీ ఫుడ్ ఐటమ్స్ కూడా పెడుతున్నారు, దానికి ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.